आधा कर देते 5 घंटे खबर के खाता पीता पता नहीं हम भाटा गड्डी पड़ाओ हम खाले रुपया कौन देने हाँ हमने दे मिले हम बेचे गए कोई मजा नहीं बेचा 3 गुटा मजा नहीं बेचा 3 गुटा అట్లా రాసుకోవాలి అందరూ రాసుకొని पिसा 5 दिन वो जान भाटा गीता से पड़ाओ के तानी हम देने पिसा हम देने हम तम समित में हम हाथ से ठाल पटा चुकन 10,000 दे बोले बाकी वो बिचरा दे भाटा पड़े मूड़े की मैं थोड़ा दान 10,000 ला बोले भाटा छोड़ दो फिर गाल कापने गाल पड़े बोले है जग बुक चला दो मैं बता रुपया दो से कौन दूसरा वाला दूसरा बुक पर वो बुक ये दूसरा लान रहा है वर्धन एक पैसे तो मुकुट ना हम बेच ले अगला को तब बेच ले अगला हम पता नहीं है हमें मालूम है जो है एकदम 4 पे ढड़कारी छे नी 2 గుంటలు అంటే నువ్వు ఎంత అమ్మినావు నీకు వస్తుంది మనిషికి 2 తీసుకుంటా కాడతో అన్న 30 గుంటలు అమ్మిండు ఈయన అయ్యా ఎకరం 39 గుంటలు వస్తాయి నాకు ఎకరం 2 గుంట తక్కువ 2 ఎకరాలు వస్తాయి గుంట తక్కువ 2 ఎకరాలు రైట్ వీళ్ళకు ఎకరం 29 గుంటలు రావాలి 9 గుంటలు 9 ఇప్పుడు మా బాబాయ్ కుటుంబం మీద 1 ఎకరం 13 గుంటలు ఉంది ఆ 9 చూసుకుంటే మిగతా మాకు ఎంత ఎంత నేను ఇప్పుడు వీళ్ళకు 2 ఎకరాలు 20 గుంటలు ఉంది కదా ఎంత ఉంది పట్టల దీని మీద రాయి పట్టల దీని మీద రాయి ఇప్పుడు రావాల్సిన పొలం ఎంత ఒక్కొక్కరికి పేపర్ల 2 ఎకరాల 29 గుంటలు ఒక్కొక్కరికి 2 ఎకరాల 20 గుంటలు నువ్వు రాసిన మన ఎంతమంది లెక్క చేసి బుక్ ఇచ్చేసి ఇంకా అయితే 2 ఎకరాల 29 గుంటలు రావాలి ఒక్కొక్కరికి 2 ఎకరాల 29 గుంటలు కదా వీళ్ళిద్దరికి ఉంది ఆల్రెడీ పెద్ద कोटियार पतिर करो రావాలి हमारे 4 बराबर है उधर दोयर करो तो लेको टूट रहा था మళ్ళీ మీకు 9 గుంటలు రావాలి वो 4 दोयर करो दोयर करो तो लेकर टूटेगा ఇప్పుడు అందరికి 2.5 ఎక్కింది కోని ఉన్నారు మా దాదా చదివే పత్తి మురాబర్ కోటి మురాబర్ దోర్ కరగలతో బడ్రి కదరా జారి కదరా మాలేదా 2.5 గుంటలు ఎక్కువ 9 గుంటలు పోయింది అనుకో अपन और 3 गुटा दिए अपने शरीर में 3 गुटा जमीन अपने पटाना अपने 3 गुटा हां अच्छा अब माना 4 गुटा छोनी के है के 4 गुटा तो ने आदर मना दो होते जमीन 7 गुटा जे 4 गुटा से 7 किए देंगे मन मानो चली बुता तुम्हार दोयर कर लो तुम्हार कोटी आ रहे మీరు స్టార్ట్ అయిన దగ్గర మైరు మొత్తం ఉన్నకాయ కొట్టుకుంటారు सबसे भांदत गए ఏమను ఇస్తారా మీ ఆడ దగ్గర కాడదు तो वाले आज फर्स्ट काली 9 కుంటాదరా 16 ఎకరం 20 అక్రమ్ 4 కుంటా ఇచ్చడాలను మా 3 గుంటల పైసలు ఇస్తారా మా పాస్బుక్ కెదరా లిస్ట్ కెదరా కుమార్ కదా ఇది ఓడ చైతే ఏ కుమార్ దేరవనా పైసలు ఇస్తారా మాకు పైసలు ఇస్తారా కుమార్ గారి పేరు మీద ఎంత ఉందిరా భూమి ఇప్పుడే వస్తుంది కానీ కుమార్ గారి పేరు మీద భూమి ఎంత ఉంది నేను చెప్పిందా ఎవరో వినుది మేము 4 అన్న తమ్ముళ్ళం కలిసి 3 గుంటలు అమ్ముతాం ఇప్పుడు మనిషికి 9 గుంటలు కాపు భూమి ఎక్కుతుంది కదా ఇలా ఎక్కినప్పుడు ఇలా పాలు ఇచ్చినాం మేము ఇక్కడ 3 గుంటలు 3 గుంటలు ఎవరు తింటారో మేము 4 కలిసి అమ్ముతాం మళ్ళీ ఇలా పైసలు ఎందుకు ఇస్తాం ఇప్పుడు ఇక్కడ భూమి లేదు మీకు లెక్క అయితే ఇదైతే భూమి లేదా ఇప్పుడు 3 గుంటలు పైసలు కావాలంటే 3 గుంటలు పైసలు కట్టిస్తాం ఇక్కడ 3 గుంటలు ఇయ్యం మాకు కదా మాకు ఏదు ఆ శిల్కల ఈ శిల్కలకు ఎకరం ఒక కుంట కొలిచినప్పుడు ఒక ఎక్కువ వెళ్ళింది అనుకో ఆ రోజు మేము తీసుకుంటాం తీసుకోండి అదే మరి కాయ మన అర్థం మీకోని మన అసలు అర్థం మీకోని అది కాదు ఇప్పుడు మేము ఆడ భూమి కుట్టుకురు కదా మీరు తీసుకురు కదా కుమార్ ఆడ శిల్కల తీసుకురు కుమార్ నా దమ్మికి తీసేది
अड़ा एकर ए वो देन लिस्ट तू पेपर काम कोकलेची ఒక దేని ఇల్లు జాగా ఇస్తురని ఆడ 3 గుంటలు ఇచ్చినాం మరి ఆ పట్ట భూమి మాకు ఆ భూమి మన పట్టకెళ్ళ కదా ఈ సర్వే నెంబర్ వస్తది కదా మనకు ఏడ మట్ట కడ వస్తది నీకు ఆడ ఏ ఏడ వస్తుంది ఏ ప్రసలర్ ఫికాన్ నాదా కుమార్ జమీన్ నాదా వస్తలేదు జమీన్ లిదో కుమార్ కా లిదో మన వేచ్మేలో వేచ్మేలో ఏ కుమార్ కదరి వేచరా 7 గుంట వేచో दिया कर 20 गुंठा का कुमार दिया कर 20 गुंठा का ये जो कौन एवढी सर्वे नंबर ये आते रहते ये दोन मार्का हमार पाचर हमार खेते गने बोटाने गने फोटो कुमार उदयन कराणो तो अकरम जो हमार कोट्यान कराणो अकरम 4 गुंठा एवढी अकरम 4 गुंठा एवढी ఒకసారి నువ్వు రాయ్ ఎకరం 13 గుంటలు అట్లా ఉంటది అది కాదు ఎకరం 4 గుంటలు రాయ్ కోట్యారం 13 ఎకరం 4 కుమార్ కోట్యారం కుమార్ డోర్ దేక్ మజార్ డై आता ఒకటి రాయ్ ఎకరం 13 గుంటలు ఎకరం 4 గుంటలు రాయ్ ఎకరం 2 ఎకరాల 17 గుంటలే 2 ఎకరాల 17 గుంటలు అంటే ఇంకా వీళ్ళకి ఎంత రావాలి ఇంకోటి రాయ్ 12 గుంటలు రావాలి వీళ్ళకు ఒకటి ఆగు ఇది ఇది 2 రాయ్ ఫస్ట్ అరే నాయన నువ్వు ఒక నిమిషం ఆగరా అమ్ముడు తర్వాత సగం ఎకరం 4 గుంటలు ఎకరం 13 గుంటలు రాయ్ ఎవరిది ఇదే ఉందా భూమి ఎవరిది ఎకరం 4 గుంటలు రావాలి వీనికి ఎకరం వీడు చెప్పిన ప్రకారం ఎకరం 4 గుంటలు రావాలి ఎకరం 4 గుంటలు రావాలి చెప్పింది నువ్వు విను ఇప్పుడు మా బాబాయ్ పేరు మీద అక్రమ్ 13 గుంటలు ఉందా అక్రమ్ 13 గుంటలకు వెళ్ళి అక్రమ్ కుమార్ గారు అక్రమ్ మా బాబాయ్కి చేపిస్తాడు అవును అక్రమ్ 13 వెళ్ళి ఆయనకు అక్రమ్ చేపించినప్పుడు ఎంత ఉంటది 2 ఎకరాల 9 గుంటలు ఉంటది అందులోకెళ్ళి అక్రమ్ 2 ఎకరాల 13 గుంటలు ఉంటది అక్రమ్ 4 గుంటలు ఈయనకు చేపించుకోవాలి అయితే ఆయనకి ఎంత ఉంటుంది అక్రమ్ 9 గుంటలు మా బాబాయ్కి ఉంటది 2 ఎకరాల 17 గుంటలే ఉంటాయి पर 4 साढ़े कोन के पर हमार मत दावत ఉంది జమీన్ అది చెప్పు ఫస్ట్ ఒకరి క్లియర్ అయితే అందరూ క్లియర్ అయినట్టే मतलब कुक है मार्गा कोट्यापति वो तोड़ गले అవరా మీ కుమార్ పటేల్ కూడా ఏంటో మా బాబాయ్ కోట మీదకి వెళ్ళి వీళ్ళు దెంకూరు అనుకో అద్దెంపల్లి పట్ట మా పేరు మీదకి వెళ్ళి వాళ్ళకు ఎంత పోతుంది ఇంకా ఇప్పుడు కుమార్ గాంధీ ఇది కుమార్ గాంధీ భూమి రా ఇప్పుడు సొంత భూమి ఎకరం 13 గుంటలు అదిలి బదిలీ ఉంటది అదిలి బదిలీ ఎకరం 7 పోతే ఎకరం 4 వీళ్ళకి రావాలి అక్రమ్ 7 పోదు అక్రమే పోతుంది ఎకరం పోతే 7 గుంటలు మిగులుతుంది అమ్ముడు పోని తర్వాత సంగతి 7 గుంటలు మిగులుతుంది వీనికి ఎంత రావాలి ఎకరం 3 గుంటలు కావాలి ఎకరం 4 రావాలి అంటే ఎకరం 11 ఇంకా 5 గుంటలు రావాలి 5 గుంటలు మేము కలపాలి మా దాంట్లోకి లెక్కాలి 5 గుంటలు కుమార్ కదరా స్లాట్ బాను అక్రమ్ 4 గుంటలు 4 గుంటలు వీడు కట్టుకోవాలి వీళ్ళ పేరు మీద నుంచి 5 గుంటలు ఇవ్వండి మీ వీళ్ళు నువ్వు కట్టుకుంటే మళ్ళీ రావాలి భూమి మీ అన్న పేరు మీద నుంచి మళ్ళీ 2 గుంటలు నీకు వస్తుంది అప్పుడు ఈ భూమి ఇక్కడ ఉందా అక్కడ ఉందిరా ఇక్కడనే అన్ని ఇక్కడనే అక్కడ లేదు పట్ట అక్కడ ఉంది భూమి అంతా ఇక్కడ భూమి ఇక్కడ కొంత అక్కడ ఉంది అంత అక్కడ నుంచి ఇక్కడ కొంతమంది చేసారు కొంత ఇద్దరం అక్కడ ఉన్నారు మిగతా అందరూ ఇక్కడ వచ్చేసారు వీళ్ళ భూమి ఇక్కడనే ఉంది ఇప్పుడు అక్కడ లేదు అక్కడ భూమి వీళ్ళ పేరు మీద ఉంది వీళ్ళకి చెప్పాలి ఇక్కడ భూమి కోటేగాని పేరు మీద ఉంది వీళ్ళకి చెప్పాలి అది అదే ఇది ఎట్లా చేయాలి అంటే 2014 ఒకళ్ళు అగదిలి బదిలీ ఇక్కడ సర్వే నమోదు చేసుకురు మా బాబాయ్ కోట్యాకు ఆ రోజు పని కుదరకనో ఏదో పని పడో రాలే ఆ బ్యాలెన్స్ అట్లే ఆగిపోయింది అంతే అవును ఇప్పుడు ఎకరం 4 గుంటలు వాడు చేపిస్తాడు 5 గుంటలు వీడు చేపిస్తాడు నీకు ఎంత అవుతుంది మొత్తం 2 ఎకరాల ఎకరం 9 గుంటలు అవుతుంది ఎకరం 9 గుంటలు అంటే ఇంకా 2 గుంటలు రావాలి నీకు మీ అన్న నీకు 2 గుంటలు చేస్తే మీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు చూసుకుంటారు మీకు సంబంధం. రమేష్ నేను ఏం చెప్తున్నా అంటే ఈయన అక్కడ 4 గుంటలు ఈయన స్లాట్ చేసుకుని కట్టుకున్నా అనుకో మిగతాది అన్నదమ్ములకి ఎంత వస్తుంది 2 ఎకరాల 9 2 ఎకరాల 9 అంటే ఎంత వస్తుంది
14.5 ఏమో వస్తుంది. 14.5 వస్తుంది. ఏ ఓ దోయ్ బార్ छोड़ दे 29 అర్థం కావద్దా? ఎకరం 15 రావాలరా. ఎకరం 15 రావాలి. ఈయన 7 కుంటలు అమ్ముకున్నాను 7 కుంటలు అమ్ముకున్నాను అనుకో. ఈయనకు ఎకరం 7 కుంటలు ఎక్కాలి. ఎకరం 7 కుంటలు ఏయ్ ఒక ఎకరం 7.5 కుంటలు ఉంటుంది. 7.5 ఉంటుంది. ఎకరం 7 కుంటలు మీకు రావాలి. ఎకరం 7 కుంటలు రావాలి. ఇప్పుడు మా కొడి బాబా ఎకరం 4 చేపిస్తుండు. నువ్వు 3 ఈయనకు చెప్పి 2 వానికి చెప్పి 2 పెద్ద చెప్పిస్తే క్లియర్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఇక్కడ 3 గుంటలు మేము అన్న తమ్ములు 6 గుంటలు 6 3 18 గుంటలు తీసినాం. తీసినప్పుడు పిన్నోళ్ళు ఏమన్నారు, మాకు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి 3 ఏం చేసినాం, 3 గుంటలు వీళ్ళకి ఈడ ఇచ్చినావు కదా. 3 గుంటలు రిజిస్ట్రేషన్ ఉంది. అలా పేరు మీద అయితే నేను ఏం అజయసేపు ఆగురాయా. నేను చెప్పేది వింటావా? తెంపుకుందిరా భయ్. అదేగా మరి పటేల్ లెక్క చేయి. అలాగే ఇప్పుడు అక్రమ్ 13 మా బాబాయ్ కోట పేరు మీద అక్రమ్ 13 కుంటలు ఉందా? ఉంది. అక్రమ్ 13 కుంటలకు వెళ్ళి అక్రమ్ 4 కుంటలు చేస్తుండు. ఎంత ఉంటుంది ఆయన పేరు మీద? ఈ సర్వే నెంబర్ 9 గుంటలు ఉంటుంది. ఇలా 4.5 అలాగే 4.5 ఇక్కడ పట్ట అయితే లేదు. ఎవరెవరికి అంటే మేము 4.5 ఇలా మా బాలు 4.5 కోటకి 4.5 9 గుంటలు ఈ సర్వే నెంబర్ మీద పట్ట అవుతుంది. ఇక్కడ పట్ట ఎట్లా అయితే లేదు నేను అడిగేది ఇప్పుడు 9 గుంటలు అయితే పట్ట చేస్తాం మరి. ఇల్లు జాగ్రత్త 3 గుంటలే కానీ మీరు ఇచ్చింది 4.5 ఉంది పట్టలా. వాళ్ళకి 4.5 వాళ్ళకి 4.5 ఎవరికి ఇల్లు జాగా వాళ్ళు 9 గుంటలు 3 గుంటలు ఏమని పోవాలి. సాడే తినుకుంటా ఓన్ తినుకుంటా ఏం తినుకుంటా చూకుంటా డైరీగా 6 కుంటలు పోయిందా? ఈయనకు 3 కుంటలు ఆయనకు 3 కుంటలు 6 కుంటలు పోయిందా? మళ్ళీ 3 కుంటలు మేము కలిపినాం. ఎన్ని కుంటలు అయినాయి? 9 గుంటలు. అంటే ఈడ 3 గుంటలు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆడ 3 గుంటలు వీళ్ళకి ఇవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు అక్కడ 13 వెళ్ళి మాకు పట్ట 3 కుంటలది ఇప్పుడు అయిపోయింది పట్ట. ఇప్పుడు కుమార్ గారు బాధ్యత చేపిస్తలేదు మీకు. ఈ సర్వే నెంబర్ కుమార్ గారు చేపిస్తున్న దాంట్లో మీకు అవుతుంది పట్ట. ఈ సర్వే ఇప్పుడు కుమార్ గారు చేపియాడు మీకు. ఒకటే ఉంది. అడ్లీ బద్లీ తెలుసు. ఎందుకు ఉన్నాయి ఫోటోలు కానీ ఉన్నాయా? ఎంత సర్వే నెంబర్ అది? 46 కుమార్ గారు నీకు 46 చేపిస్తలేడు. ఈడ ఉంది. హే ఆడగాదు ఈడ ఉంది. కుమార్ ఇప్పుడు 46 నీకు చేపిస్తలేడు కుమార్ గారు. 57 ఆయన చేపించే కుమార్ చేపించే 57 74 రా. 74 పైన చేపిస్తుండు. ఈడ ఉంది కదా. ఈ 46 వెళ్ళి ఎంత పోతుంది? ఈ సర్వే నెంబర్ ఎంత ఏంటిది? 46 ఎకరం 4 గుంటలు 7 గుంటలు మిగులుతుంది. ఇక అందులోకి వెళ్ళి నువ్వు అక్కడ 4 తీసేయి. ఆ సర్వే నెంబర్లా ఎకరం 4 గుంటలు ఎన్ని గుంటలు ఉంటుంది? ఇక్కడ 9 గుంటలు ఉంటుంది. 9 గుంటలు అంతే. మళ్ళీ పటేల్ 574 బై ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఎక్కుతుంది ఆయనకు కోటే నాకు అక్కడిది. ఇన్న రాయి దీనికి గుద కింద రాయి అర్థమవుతుంది. పక్కన రాస్తే మళ్ళీ పోతుంది. అది వేరే ఊరికి పోతుంది మళ్ళీ. అక్రమ్ రాయి ఇప్పుడు లెక్క చేసుకో. 9 గుంటలు ఇక్కడ ఉంది కదా. ఇక్కడ పట్ట ఉన్నట్టే. ఇంకా పట్ట ఎందుకు చెప్పాలి? పట్ట ఉన్నాడు బాబా. నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు కుమార్ గారి పేరు మీద ఇది కుమార్ గారి పేరు మీద పటేల్ పేరు మీద అదేది వాళ్ళ పేరు ఎకరం 13 గుంటలు. ఎకరం 13 గుంటలు భూమి ఇదే కదా. నువ్వు ఎకరం 13 ఎంత చెప్పిస్తున్నావు వాళ్ళకు? ఎకరం 9 గుంటలు ఎక్కడ పోతున్నావు? ఏమని పేరు చెప్పిస్తావు? 9 కుంటలు మాపింది కానీ మా 3 కుంటలు అమ్ముకున్నారు. ఆ భూమి మాకు ఆడ భూమి ఇచ్చినాం. వాళ్ళ పట్ట మా పేరు మీద పట్ట ఉంది. ఈయన ఎంత ఉంది భూమి? నీ పేరు కోటిగా నాకు ఎంత రావాలి? అది కాదు నేను చెప్పేది. కోటి నాకు ఎంత రావాలి? ఈడ భూమి ఇల్లు స్థలం మాకు 4.5 కుంటలు కావాలి. నువ్వు అమ్మింది పోనీ. ఆయన బాగా 18 గుంటలు కదా. 18 గుంటల కోటి నాకు ఎంత రావాలి? 18 కుంటలు అని చెప్పేది. 18 గుంటల కోటి నాకు ఎంత రావాలి? 3 గుంటలు రావాలి. 3 గుంటలు రావాలా? నీ కోటి నాకు ఎంత వస్తుంది? ఇప్పుడు 4.5 కుంటలు వస్తుంది. 4.5 కాదు, వాళ్ళు 3 కుంటల మీద మాకు ఈడ కలిపిరా ఆ శిల్కల కలిపిరా అని అదే అడిగేది. మళ్ళా మిగతా భూమి ఆడ ఉంది. ఆ భూమి మొత్తం చేసుకుంటే మేము చేసుకోం.
20 గుంటలు ఉంది ఆడ. మిగిలితే మళ్ళా మాకు మిగతా వద్దు, మాకు ఇల్లు జాగ్రత్త, రేపు మేము లోన్ తీసుకుంటా, నాకు ఇండే కావాలి. ఇల్లు మళ్ళీ ఆడ నువ్వు చేయమంటే మేము చేయం. అది కాదు, మిగిలితే చేసుకో. మేము కుంట కూడా చేయం. మీరే కొత్త బుక్ కాదు, అది పాన్ వెళ్తున్నది. పానీ వెళ్తలేదు, ఇప్పుడే చూసిండు పటేలు. ఎంత పోయింది. ఫోన్ జయరాజ్ నాలుగు గుంటలు ఇవ్వాలి, చెప్తున్నా. వాడిచ్చే పని వాడిచ్చిన వాటి పని నువ్వు ఇవ్వాలి. లెక్క చెప్తున్నా, లెక్క ప్రకారం వీడికి ఇచ్చింది వదిలి పని ఉంది. వీడి ఒకటేసారి 9 గుంటలు వీడికి చెప్పాలి. వీడి మళ్ళీ 9 గుంటలు రావాలి. లెక్క క్లియర్ అయిందా? వీళ్ళ లెక్క క్లియర్ అయిందా? వీళ్ళ లెక్క క్లియర్ అయిందా? ఎవరికి కళాగాని లెక్క కావాలి. కళాగాని కావాలి. 9 గుంటలా లెక్క అంతా క్లియర్ ఉంది. పడ్డా అయిపోయింది. అది అయిపోయింది. ఎంత అయిపోయింది. మళ్ళీ సర్వే నెంబర్ ఎన్ని కుంటలు ఉంటుంది? 3 కుంటలు ఉంటుంది. ఈ 3 కుంటలు మా పిన్నికి ఎక్కిస్తాం, లక్ష్మికి. ఇక్కడ 3 ఎక్కిస్తాం. ఈ సర్వేలకు ఏదో ఒక సర్వేలకు వెళ్ళి ఎక్కిస్తే అయిపోతుంది. భూమి ఎక్కిస్తామని మరి భూమి పట్టణం వాళ్ళ పేరు మీద భూమి ఉంటుంది కానీ మిగులు పడి భూమి అది పెట్టించుకోవాలి. అంత 6 తోటి పెట్టించుకోవాలి. ఈయన ముసలోడు చేస్తూ మేము పట చేసిన బాండ్ రాపిసి 10 మంది వీడియో తీసి బాండ్ రాంతో చెప్పి చేపియాలి. మాకు ఉండాలిరా నాయన, ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు అలా అయిపోయిందా? మా అమ్మే వీడ మాకు బాండ్ రాసియాలి. నేను చెప్పిందా వినపడే? ఈ సర్వే నెంబర్ లో సర్వే నెంబర్ లో ఒకటి 9 కుంటలు ఉంటుంది, 6 కుంటలు 15 కుంటలు ఉంటుంది. 15 కుంటలకు వెళ్ళి ఇలా 9 కుంటలు మాకు సర్వే ఉంది. ఇక్కడ మాకు భూమి ఇవ్వాలంటే 9 కుంటలు పడే 15 కుంటలు ఉంది. భూమి లేదు, 6 కుంటలు లేదు. కాబట్టి పత్తి నాకు చేస్తారా? బాండ్ చేసి అందరితో సంతకాలు తీసుకోవాలి. ఇక్కడ భూమి మిగులు భూమి లేదు. 9 కుంటలే ఉంది. మాకు ఇక్కడ 6 కుంటలు ఉంది. మాకు 6 కుంటలు భూమి అంటే ఏడకెళ్ళి ఇస్తాం. ఖాళీ సర్వే నెంబర్ ఉంది, భూమి లేదు. మీకు భూమి పైన ఉందని ఒక బాండ్ తీసుకొని సంతకాలు పెట్టుకోవాలి. కలిసి ఉన్నాం. రేపు మన కొడుకులు కలిసి ఉంటారు, వాళ్ళ కొడుకులు కలిసి ఉంటారా? ఇక్కడ 9 గుంటలు పట్ట అవుతుంది కానీ 6 గుంటలు అవుతుంది. 3 గుంటలు 3 గుంటలు పట్ట ఈ శిలకల కోల్చినప్పుడు మొత్తం గట్టి లేదు. ఎవరు శిలకల వాళ్ళు కాల్చుకో
కావాలి అంతేనా ఎవరు చిలకల వాళ్ళు కావాలి ఆ జాగా బాయ్కుంటా ఆ చేను కాడ మొక్క కూడా తీయు పట్టా చేపించుకోరి 8 గుంటలు తీసి తర్వాత కొలుచుకోరి हनुमान डायरी छे वो तो मठ छे वो तो मसान छे मसान छे मसान डोला चाहिए के तुम ली दे से लेवल करना का हम तीन फुट काढा 3 फुट हाऊ खोदन बघा दिने भले खोले पुन्हा मारला पे निके वर मांगाल चायनी काम ए ते सामान लाते हर सामान लड़ा मार बरे चैन से तमरा ए तम तो ए भी लस्सू मसाना वाट के बांध देले दे पाले बराबर पाले सगळे वो आता गाडी खोदम पाले आता पाले मठ से जमीन काढ तो हाऊ खोदन बघा दिने बघाय वर नाप नागा तू काय नाप नागा हाऊ खोदन नागन बघा हर गाडी तू काय को बचा खोदन काय को रे बाळे काढा मत खोदन काय खोदन बाळे छेद अरे खोदन गामस काय दो लढाई मारो चायनी तो हनुमान रे कर मटर काढो ए दे दो मटर काढो मटर काढ रे मटर काढ रे ए मटर काढ रे ए मटर दीकुंडा मटर आवरे वर घाल दिने वर मात घाल लगा रे मटर माने रे कुंडा 3 कुंडा काढावाचे काय काढता हौज वर मात जात रे वर हौज वर माट करता बाळचे काय जे जमा बाळ लगा जमी जेगू दमे आणि येते बदे मला छे बाळे छे चार ना पदरा काढ ఒకటి ఇక్కడ పెన్ను ఆరా ఎర్మాజే బన్ ఏ ఆగు చేత డరి ఆన్లైన్ ఒకటి ఏమా 3 రత్ ముకు तीन नडीता केन केन जानो को तरा पे ना बद केन करा कुंडा जानो तो मेरा पे ना बदिगा हमार बाळ नव कुंडा दगना नव लालू का बालू रे थंबरा लक्केरा लग दगना नव हमार कळावे नव आलिया नव काढे कुमारन 5 काढे पण 5 आहे रे हां इयर मा 4 चढी कोण तो का 4 4 ఉండాలి సరే పుడే మీ బెదన नव 5 अदरा 5 का हमें 9 कुंडा होती है मैंने फिर येडी थी लक्ष्मीया शांति 4 कुंडा होती है లక్ష్మీయా శాంతి అని కేరి శాంతి అని 2 ఎకరాల 29 గుంటలు ఏమో జమిసే 2 ఎకరాల 20 నా పర్చే తమ్ तो 8 कुंडा हनुका कोण करो लेका ती केरो रे होता तो मैं का तो ना चावण कोण करो आ कोण 9 कुंडा छोड़ दे रे काय हो 4.5 आवाज का पण 9 कुंडा करतो कोण मालूम करा कटेरी कोणी दे 4 कुंडा हमें जानो ये काय करता वो काय छे ए लक माता जी ए हमरे कोटिया ना पर जानो निका वो आज मत छोड़ दे रहा वो अदली बदली डरी तो इतना अब मैं इधर मग 4 आदमी ने चढ़ानो कड्डी చెప్తా నేను 9 రూపాయలు ఇయాలి కోటియాకి చెప్పాలి 1 పేరు 1 చెప్పేసి అయిపోతది అంది కుమారన్ చూడాలి కుమార్ కోటియల్ నుండి కుమారన్ గల్ల ఏం దాను కన్నోకుట ఏం నోకుంటాగా నోకుట కదిరి అతర్ దాను మప్పు సామాన్గా ఎక్కడ నోకుంటారు కోటియల్ నుండి భాగం క్యారే కుమార్ बताओ ए बार कुडागा ए बार कुडागा ఎకరం 13 कुंटा ఎకరం కాదు अकरा 4 कुंटल 13 कुंटा तक 4 कुंटा चढ़ा दे 5 मत दे 9 कुकुड़ ऊपर माती वो एक कुकुड़ दी का दीन एक दगना वाला एक 3 बा एक 4 हां काला एक 5 तू एक 6 अजे के चढ़ा दी 3 जना दो 9 चढ़ानो एक दिन 5 चढ़ानो ऑलरेडी कुडागा पर 13 कुंटा वाली 9 कुंटा ओडी पकड़ ले रहो जे जान करा दे प्रकार है अधिक केत केंद्र देगा